ఆయా స్థలాల నుండి దేవుని సన్నిధికి సహవాసానికి 2 రోజులు బాపట్ల క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియుని ప్రతి వారికి మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నా. అపోస్తలుల బోధ, ఈ బోధ రాసి మన చేతికి గ్రంథస్థం చేయబడినప్పుడు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అంటే క్రొత్త నిబంధన సందేశాన్ని, చట్టాన్ని, మానవ జాతి రక్షణ పొందాలని, దేవునితో యుగయుగాలు ఉండాలని అందుకొరకు రూపొందించబడినటువంటి చట్టం. ఈ చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. మాట్లాడే నేను కానీ, కూర్చున్న మీరు కానీ, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎగ్జంప్షన్ లేదు. చట్టాన్ని దాటి ప్రవర్తించితే పనిషబుల్ అంటే మాకు 8th క్లాస్లో ఒక లెసన్ ఉండేది. దానిలో గోడ మీద ఒక ఆయన ఎవరు రాశాడంటే, trespassers will be prosecuted. Trespassers shall be prosecuted. అంటే ఆయనకు ఒక తోట ఉండేది. ఆ తోటలో ఆడుకోవటానికి పిల్లలు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు రానియకుండా ఆపేశాడు. ఒకవేళ ఎవరన్నా వస్తే దీన్ని అతిక్రమించిన వాళ్ళకి శిక్ష వేస్తాను అనుకుంటే భయపడి పారిపోయేవాడు. దేవుడు మానవుల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు ఇది. తల్లి గర్భంలో నుంచి బిడ్డలు ఎలాగ పుట్టారో వాళ్ళ స్వభావాన్ని దేవుడు వారికి గర్భంలో రూపించేటప్పుడే దేవుని యొక్క స్వరూపమందు ఆయన స్వభావాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు మనందరికీ, మానవ జాతిలో పుట్టిన ఎవరికైనా. ఆ స్వరూపాన్ని చెరుపుకుంటూ 70-80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా చెరుపుకొనే చనిపోతా ఉన్నారు. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడంటే, అలా చెరుపుకొని చెడిపోతే నేనేం చేయలేను నాయన, నేను ఒక చట్టాన్ని పెట్టాను. చట్టానికి విరోధంగా నేను ఏ మనిషిని కూడా పరలోకానికి రానిలేను, ఇంక్లూడింగ్ మై సన్. అంటే చట్టానికి భిన్నంగా ప్రవర్తించిన, ఒకవేళ క్రీస్తు ప్రభు ప్రవర్తించితే కూడా దేవుడు పరలోకానికి క్రీస్తు ప్రభుని రానిచ్చేవాడు కాదు. తన కుమారుడే పరలోకంలో తండ్రి ఏం చెప్పాడో అలాగే జరిగించితేనే మృతుల్లో నుంచి లేపాడు. ఒకవేళ ప్రభు యేసు ధర్మశాస్త్రాన్ని మీరిపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మృతుల్లో నుంచి లేపుండేవాడు కాదు. అందువలన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అంటే ఏం విశ్వాసం ఉంచుతావు? అద్భుతాల్లోనా, మహత్కార్యాల్లోనా? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు వచ్చి అద్భుతాలు అడిగారు. అంటే ఏం చెప్పాడు తెలుసా? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదో. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం గర్భంలో ఎలాగుండెనో, మనిషి కుమారుడు అలాగే 3 రాత్రింబగళ్ళు అంటే భూగర్భంలో ఉండి 3వ దినాన్ని లేపబడతాడు. ఈ అద్భుతాన్ని నమ్మేవాడు రక్షింపబడతాడు. భౌతిక సంబంధమైన అద్భుతాలు నమ్మేవాడు రక్షింపబడ్డావు. అంటే సువార్తను నమ్మేవాడు రక్షింపబడతాడు. అపోస్తలుల బోధ యందు నిలబడినవాడు పరలోకం వస్తాడు, మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తాడు అని చట్టాన్ని తయారు చేసి ఇచ్చి దానికి భిన్నంగా ఎవరు ప్రవర్తించకూడదు అనే సంగతి తెలియజేయటానికి అపోస్తలుని మనకి క్రీస్తు ప్రభు తర్వాత మోడల్ ఉంచాడు. వారు క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడిచారు. పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనడి. ఏం ధైర్యమో, ఎంత ధైర్యం!
అంటే ఎంత విశ్వాసంలో బ్రతికాడు. కాబట్టి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు, 23 వచనాలు చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకోని వాళ్ళని మీకు మాదిరించిపోయాను. అంటే క్రీస్తు యొక్క అడుగుల్లో నడవాలనేది మన పరమదేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే అపోస్తలుడు బోధనిచ్చాడు. ఈ బోధని ఎవరైనా కలిపినా చెరిపినా, అంటే లోకానికి అందించే వాళ్ళే కదా కలిపి చెరిపేది. కూర్చున్న వాళ్ళు వినటానికి, నాలాంటి వాడు మాట్లాడితే వింటుంటాడు. దీనికి కలిపి చెరిపితే పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ వినేవాళ్ళు ఏ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోకపోతే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అయ్యా పలానా రాజుగారు ఇట్లా చెప్పాడు అన్నావు అనుకో, నీ బుద్ధి ఏమైంది? ఆయన లేఖనాలు చెప్తున్నప్పుడు గ్రంథాన్ని తెరిచి చూసుకోలేవా నువ్వు? బెరయాలో ఉన్న స్త్రీలు చూడు, పౌలు శీలలు ప్రకటిస్తే లేఖనాలు అలా ఉన్నవో లేవో అని అనుదినము లేఖనములు పరిశోధించారు కదా. భూమి మీద ఉన్న వాటి కోసం ఎంతో పరిశోధన చేస్తారు. వీటి కోసం ఎందుకు పరిశోధన చేయరు? మనుషులు పరలోక విషయంలో తప్ప భూమి మీద అన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఉపమానాల్లో ఎవరైనా ఒక ధననిధి ఉంటే ఏం చేస్తారు? తనకు కలిగి ఉన్నది మొత్తం అమ్మి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి భూమి మీద నీకు ఎంత విస్తారమైన ధనం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత జనమున్నా, ఎంత బలం ఉన్నా, ఏం సంపాదించుకోవడానికి చూస్తున్నారో తెలియదు. కానీ పరలోకపు ధననిధి ఒకటి ఉంది. పరలోకం యుగయుగాలు ఉండేది. మానవులు నీకు మరణం వచ్చినా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపించిన ఈ బాధ యందు నిలబడి ఉండకపోతే ఎటర్నల్ పనిష్మెంట్, అంటే శాశ్వతమైన శిక్ష. ఈ శాశ్వతమైన శిక్షలోకి మీరు వెళ్ళొద్దు, దానిలో నుంచి తప్పించుకోండి. అలా తప్పించుకోవటానికి పరమదేవుడు ఏర్పాటు చేసి పరలోకం వెళ్ళేవారు భూమి మీద ఎలాగుండాలో, పరలోక రాజ్యంలో వెళ్ళాలి, అక్కడ అర్హత కావాలంటే ఎలాంటి అర్హతలు భూమి మీద సంపాదించాలో, అమెరికా దేశం వెళ్తే ఎలాగో జీవించడానికి ఇక్కడ తగిన ఏర్పాట్లు చేసుకుంటారో, అలాగే మీరు పరలోకం రావాలంటే ఇలాగ జీవించి రావాలని ఈ చట్టం చెప్పేసేసి దానికి ఏం కలపకూడదు, ఏం తీసివేయకూడదు అని చెప్పాడు. దీనికంటే ముందు పాత నిబంధన చరిత్రలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నాయకులు, ముందుండి నడిపించేటువంటి నాయకులు ఎవరైనా పొరపాట్లు చేస్తే తరాలు నాశనం అయిపోతాయి, తరతరాలు నాశనానికి పాత్రలు అయిపోతారు. అది చెక్ చేసుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు నాశనానికి గురైపోతారు. అందుకని ఏం చేశాడంటే రాసి మానవుల చేతిలో పెట్టాడు పరమందున దేవుడు. రాసి చేతిలో ఉంచాడు. ఎన్ని పుస్తకాలు చదువుతారో మనుషులు, ఎన్ని డాక్టరేట్లు సంపాదిస్తారో, ఎంత లోకం తిరుగుతారో, చేతికి అందే సైజులో గ్రంథం ఇస్తే దీనిలో ఉన్న చట్టాన్ని కూర్చొని మనసారా హృదయంతో చదివి దీన్ని గ్రహించి దీన్ని వెంబడించడానికి ఆలోచన చేయట్లేదంటే పరలోకం వెళదామనే కోరిక లేదు మనుషులకి. ఆ కోరిక లేనివాడు ఎన్నటి కూడా పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం. ఇశ్రాయేలు చరిత్రలో పరమందున దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు షరతులు చెప్పాడు. ఏం షరతులు చెప్పాడంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఏం షరతులు చెప్పాడంటే వీటికి ఏమీ కలపొద్దు. ధర్మశాస్త్రం మాట్లాడిన తర్వాత, ఇవ్వబోయే ముందు, ఇచ్చిన తర్వాత కూడా ఏం చెప్పాడంటే 4వ అధ్యాయము 2వ వచనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు, గైకొనటం అంటే వింటం కాదు, విని గ్రహించి జీవితాల్లో ప్రదర్శించటం గైకొనటం అంటే. గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో, మాటతో దేనిని కలపకూడదు. ఆయన ఒక మాట ఇస్తే దానికి ఇంకేది కలపకూడదు.
దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. పాత నిబంధన ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఏమీ తీసివేయకూడదు, ఏమీ కలపకూడదు. అంటే ఎట్లంటే రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఏం కలపటానికి తీసివేయడానికి ఎలాగ వీలున్నదో, ఇది ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు, విధులు, కట్టడలు సీల్ చేసేసాడు. ఇదే మీరు పాటించాలి, దీనిలోకి ఇంకేం కలపద్దు, ఏం తీసివేయదు. మీ కన్నులకు ఇంపైంది, నా కన్నులు ఎదుటిది భలే ఉంది అనుకునేది దేవుణ్ణి మహింపరుద్దామని నీ ఉల్లాసంతో, ఉత్సాహంతో కొత్త సంగతులు దీనిలో పెట్టొద్దు. ఇది దేవుడికి బాగుంటుంది కదా అని ఊహించొద్దు. ఏం కావాలో ఆయన కోరాడు, కోరినటువంటిది చెప్పాడు. కోరినటువంటిది చెప్పిన తర్వాత ఒక రాజు గారు సౌలు తన ఇష్టాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. ఇష్టాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసినప్పుడు రాజుని రాజ్య సింహాసనం నుంచి కింద పడేసి ఆయన చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, అమాలీకులందరినీ నాశనం చేసిరా అని చెప్పేశాడు. పశువుల్ని సమస్తాన్ని నాశనం చేసినామంటే మేలైన వాటిని ఉంచుకున్నాడు. ఏంటంటే నీకు బలర్పిద్దామని, ఆయన బలర్పించడానికి వాటిని ఉంచమన్నాడా? లేదు. అందుకని ఇన్స్ట్రక్షన్ ఆయనకి ఏమి ఇచ్చాడు తెలుసా? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆయన మాట వినకుండా నేను బలులు తెస్తాను, లేకపోతే నేను గొర్రెలను, ఎద్దులను వధిస్తానన్నాడు అనుకో పాత నిబంధనలో. నా మాట విని నా మాట ప్రకారం చెయ్యది, నా మాటకు విరోధంగా నువ్వు బలి అర్పిస్తానంటే కాబట్టి నాకు అవసరం లేదు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. నేను బలి అర్పిద్దాం నీకోసం తెచ్చాను అంటున్నాడు. నేను బలి వీటిని ఇవ్వమల్లా, బలి ఇవ్వటానికి వేరే వాటిని నాశనం చేసి రమ్మన్నా. నీకు బలి ఎందుకు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమో. యెహోవాకి ఏమి ఇష్టమో తెలుసా? ఆయన మాట వింటమే శ్రేష్టం. మనకు కూడా ఒక స్వభావం ఉంటుంది, మానవులకు కూడా. ఎవరికైనా ఒక మాట చెప్పావనుకో, దానికి భిన్నంగా ఏమైనా చేసాడు అనుకో, అంగీకరిస్తావు? నువ్వు అంగీకరిస్తాడా? మనం అంగీకరించకపోతే ఆయన రాసి చట్టాన్ని ఇస్తే ఆయన అంగీకరించమంటావా? తిరుగుబాటు చేయటం అంటే వినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఆయన మాటను ధిక్కరించి వినకపోవటం. ఆయన మాట గైకొనేటప్పుడు దాన్ని ధిక్కరించి మనిషి చూసినట్టు కార్యక్రమాలు చేయటం. దాన్ని ఏమంటాడంటే తిరుగుబాటు అంటాడు. తిరుగుబాటు అంటే కత్తి తీసుకొని వెళ్ళాల్సిన అవసరంలా, 100 మంది యుద్ధాలు చేయాల్సిన అవసరంలా, మాట వినకపోతే తిరుగుబాటు చేసినట్టు. తిరుగుబాటు చేయట సోది చెప్పుటేను పాపంతో సమానం. పాత నిబంధన చట్టంలో సోది చెప్పకూడదు. సౌలు రాజు ఒక్కొక్కసారి ఏం చేశాడు? ఒక రోజున కర్ణపిశాచం, సోదరులు ఉండకూడదని దేశంలో నిర్మూలన చేశాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి. కాలం వెళ్ళిపోయిన తర్వాత, తప్పిపోయిన తర్వాత సోదాము దగ్గరికి వెళ్ళి ఏందమ్మా అని అడిగాడు. అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా వెళ్ళిపోయాడు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చేసాడు, మరణానికి ఫిలిస్తీన్ చేతికి అప్పగించేసేసాడు, తొలగించేసేసాను అన్నాడు. సోది చెప్పుటేను పాపంతోనూ, మూర్ఖతను అగపరుచుటేను మాయా విగ్రహంతోనూ, గృహదేవతలను పూజించడంతో సమానం. మీరు ఇప్పుడు నేను కానీ మీరు కానీ కొత్త నిబంధన చట్టాన్ని అనుసరించలేదనుకో, ఆయన మాట వినకుండా ఏదో ఒకటి చేస్తున్నాం అనుకో, ఏమైనట్టంట? తిరుగుబాటు చేయటం, సోది చెప్పటం, మూర్ఖతను అగపరచటం, మాయా విగ్రహాల్ని, గృహదేవతను పూజించినట్టే. మేము విగ్రహారాధన చేయట్లేదని అంటున్నావు కదా నువ్వు. ఆయన మాట వినకపోతే కూడా విగ్రహారాధన చేసినట్టే. కాబట్టి మాట వినటం శ్రేష్టం. ఆయన ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తప్పేవాడు కాదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఈ ధర్మశాస్త్రంలో సంగతులను ఉన్నాయి. కాబట్టి నువ్వు తిరుగుబాటు చేసావనుకో, ఆయన మాటకు విరోధంగా కార్యక్రమాలు చేసావనుకో, గృహదేవతలను, మాయా విగ్రహాన్ని పూజించినాయి. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. ఈ సింహాసనం నుంచి కింద పడేశాడు, దావీదుని ఎక్కించాడు.
దావీదు ఒక రోజున పాపం చేశాడు, ప్రవక్తను పంపించాడు, హెచ్చరించినప్పుడు అయ్యా పాపం చేశాను నేను అన్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు దావీదు. పశ్చాత్తాపడి పరుపు తేలిపోయేంత దుఃఖంలో ఉండిపోయాడంట. అది మొదలు దావీదు పాపం చేసిన వాడు కాడు. దావీదు సౌలు అయిపోయాడు, దావీదు అయిపోయాడు. సొలొమోను ఆజ్ఞని మీరిపోయి విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు భార్యల వలన. బహుమంది భార్యలు చేసుకోవద్దన్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దన్నాడు, ఐగుప్తు స్త్రీలను పెళ్లి చేసుకోవద్దన్నాడు, అన్ని స్త్రీలను వివాహం చేసుకోవద్దన్నాడు, విస్తారమైన గుర్రాల్ని విస్తారమైన ధనాన్ని సంపాదిందన్నాడు. ఇవన్నీ సొలొమోను చేశాడు. భార్యలు 1000 మంది భార్యలు ఆయన హృదయాన్ని తిప్పేస్తే యెరూషలేము ఎదుట దేవాలయం కట్టడానికి వెళ్ళిపోయాడు. అన్ని దేవతలకి గుడులు కట్టాడు సొలొమోను. దేవుని కొరకు బంగారుమయమైనటువంటి దేవాలయం కట్టినటువంటి సొలొమోను పాడైపోయాడు, ఆయన మాట వినలేదు. సొలొమోను గతించిపోయాడు. తన కుమారుడైన రెహబాము ఎక్కాడు. రెహబాము ఎక్కేటప్పుడు పరమదేవుడు ఏం చేశాడంటే రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసిన సమయంలో యెరోబాము అనేటువంటి ఇశ్రాయేల్ జాతి 2 భాగాలు చేసేసి 10 గోత్రాలని 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలను ఒకవైపు చేసేసాడు పరమదేవుడు. తన సొలొమోను సేవకుడైనటువంటి యెరోబాముకి 10 గోత్రాలు ఇచ్చేశాడు. సొలొమోను కుమారుడైన రెహబాముకి 2 గోత్రాలు ఇచ్చాడు. వీళ్ళని యూదులు అన్నారు, వీళ్ళని 10 గోత్రాలను ఇశ్రాయేలీయులు అన్నారు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు యెరోబాము ఏం చేశాడంటే, ఈ రెహబామేమో యెరూషలేములో ఏలుబడి చేస్తున్నాడు, ఆరాధన యెరూషలేములో చేయాలి ధర్మశాస్త్రం ప్రకారము. అక్కడ కానీ ఈ 10 గోత్రాల జనం యెరూషలేముకు కానీ ఎక్కి వెళ్ళిపోతా ఉంటే నా వైపు నుంచి జనం తిరిగిపోయి ఒకవేళ రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో అని మనసులో ఆలోచన చేసుకుని ఏం చేశాడంటే, యెరూషలేము స్థానానికి బదులు బేతేలు ఒక ప్లేసు, దాను ఒక ప్లేసు, 2 స్థలాల్లో దూడలు, బంగారు దూడలు చేయించాడట. బేతేలులో దానిలో 2 దూడలు పెట్టించి ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటికి రప్పించిన యెహోవా ఇవే, దేవుడివే అని బిగించాడు. యాజకత్వం చేయడానికి లేవీ గోత్రులను ఉపయోగించమని చట్టంలో చెప్పాడు. సామాన్యమైనటువంటి వాళ్ళని యాజకత్వం చేయడానికి పెట్టాడు. ఆయనే యాజకత్వం చేయడానికి పూనుకొని బలిపీఠం దగ్గరికి బలిర్పించడానికి వెళ్ళాడు. 7వ నెలలో జరగాల్సిన పండుగని ఒకవేళ పండగ కాడకి వెళ్తే జనం నా వైపు తిరుగుబాటు చేసి నన్ను చంపుతారేమో, ఏం జరుగుద్దా అని చెప్పి 7వ నెల బదులు ఏం చేశాడంటే 8వ నెలకు ఉత్సవాన్ని మార్చేసేసాడు. ధర్మశాస్త్రంలో 7వ నెల ఉంది, 8వ నెలకు పెట్టేసేసాడు. దేవుని ప్లేస్లోకి దూడలు తెచ్చాడు. యెరూషలేము బదులు బేతేలులో దానిలో పెట్టేసేసాడు. లేవీల్ని యాజకులకు బదులు సామాన్యులైనటువంటి వాళ్ళని యాజకత్వం చేసి తానే ఈ కార్యక్రమం జరిగించడానికి వెళ్ళిపోయాడు. అంటే 4 పొరపాట్లు చేశాడు. దేవుడు బదులు దూడల్ని, ప్లేస్ బదులు బేతేలు దాను, లేవీల బదులు సామాన్యమైనటువంటి వాళ్ళని, 7వ నెల బదులు 8వ నెలకి 4 పొరపాట్లు చేశాడు. అంటే తన రాజ్యం 10 గోత్రాలలో వచ్చారు కదా, కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాడు ధర్మశాస్త్రానికి విరోధంగా. ఏం జరిగిందో తెలుసు. ఎందుకు చెప్తాను ఈ చరిత్ర తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ఆజ్ఞల్ని ఆచరించగా తొలగిపోతే ఒక ఎత్తు, ఆ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నం చేయటం అనేది భయంకరమైన నేరం. ఒకవేళ నీకు చేత కాకపోతే, నువ్వు ఒక బలహీనుడివై ఆచరించలేకపోతే ఒక ఎత్తు, ఆచరించలేకపోతే నువ్వు అక్కడ కూర్చో. నువ్వు ఆచరించలేని ఆచారాలు ఇవి కాదు అని మార్చి చెప్పటానికి కానీ, నీ కుయుక్తితో కానీ దీనిలో ఉండే చట్టాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే పాత నిబంధన చరిత్ర అంతట్లో మానవులకి గుర్తుండేటట్టుగా ఒక ఎగ్జాంపులిఫైగా యెరోబాము అనేటువంటి రాజు నిలిచిపోయాడు. ఏం చేశాడో తెలుసా? 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ ఇందులో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ చదివితే టైం అయిపోద్దని చెప్పి నేను చదువుకుంటూ వచ్చేసేసాను. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడంటే, పరమదేవుడు ఆయన దగ్గర నుంచి సూచనలు చెప్పిన తర్వాత చివరికి ఏం చేశాడు తెలుసా? 33వ వచనం, 13వ అధ్యాయం 33వ వచనం ఇంటి దగ్గర చదవండి. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. తనకు ఇష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లు ఇది వారికి పాప కారణమాయను.
ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు పరమదేవుడు. యెరోబాము సంతతి వాడు అంటే బీజం లేకుండా, వంశం లేకుండా నాశనం చేశాడు పరమదేవుడు. ఏం చేశాడు? దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా దేవుణ్ణి ఆరాధించే బదులు దూడలు తీసుకొచ్చి పెట్టాడు. యెరూషలేములో ఆరాధన చేయాలని దేవుడు కోరితే బేతేల్లో దానిలో పెట్టాడు. యాజకత్వం చేయాలంటే లేవి గోత్రికులైన అహరోను సంతతి వాళ్ళు అయినటువంటి వాళ్ళు యాజకత్వం చేయాలి. 7 నెలల్లో పండుగ చేయమని రాసి ఇస్తే, నిర్గమకాండం ద్వితీయోపదేశకాండంలో రాసి పెట్టి వాళ్ళ చేతిలో పెడితే, ధర్మశాస్త్రం కాపీ ఇస్తే దాన్ని మార్చేసినటువంటి వాడు సిస్టమ్ను మార్చాడు. ఏం జరిగింది? భూమి మీద వంశం లేకుండా నాశనం అవటానికి ఇది వారికి పాప కారణమాయను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. అనేకమైన సంగతులని నేను సమయాభావాన్ని బట్టి కట్ చేసి మీకు సందేశం వరకు వినిపిస్తాను. నేను 9వ వచనం, 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దీపం ఆరిపోవటం అంటే వంశం ఉండదు భూమి మీద. వంశాన్ని నాశనం చేయడానికి చట్టాన్ని మార్చాడు. కాబట్టి చట్టాన్ని మార్చితే పనిష్మెంట్ ఏం జరిగింది? భూమి మీద వంశమే లేదు. దావీదుకి ఈ సంగతి ఎరిగిన వాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, సొలొమోనే చెప్పాడు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 5వ వచనం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, నీవు అబద్ధికుడు, అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. ఆగూరు పలికాడు ఈ మాటలు. ఆగూరు అనేటువంటి హెడ్డింగ్, దేవోక్తి అనగా ఏకైకుమాడైన ఆగూరు పలికిన మాటలు. దేవుని మాటలు పుట్టం వేసి పెట్టాడట. పుట్టం వేయటం అంటే కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. బంగారం అంటే మట్టే. మీరు మట్టిలో వేస్తే మట్టి అయిపోద్ది కొన్నాళ్ళ తర్వాత. మట్టిలో బంగారాన్ని తీయటానికి పుటం వేస్తారు. వెండికి కూడా పుటం వేస్తారు. స్వచ్ఛత, కాసి కరిగిచ్చి ఎన్ని వందలు వేల డిగ్రీల దగ్గర కాల్చుతారు. దేవుడు అలాగ పుటం వేసి మానవ జాతికి ఏమి ఇవ్వాలనేది పాత నిబంధనలో ఉండేటువంటి వ్యక్తులకి ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే ఎక్కడికి వస్తారు? వాళ్ళు క్రీస్తు దగ్గరికి వస్తారు. అదే ఆయన ఉద్దేశం. దాన్ని మార్చిపడేసినటువంటి వాళ్ళు వంశమే భూమి మీద లేకుండా చేశాడు. ఒకవేళ ఆయన మాట ఏమైనా చేర్చావనుకో గద్దిస్తాడు. పాపం, నువ్వు అబద్ధికుడు అయిపోతావు. కనుక చట్టాన్ని ఎవడు మార్చకూడదు. ఒకవేళ నువ్వు తొట్టిల్లి చట్టంలో ఉండకుండా దారి కింద పడ్డావు అనుకో, చట్టాన్ని మళ్ళా తిరిగి వచ్చినప్పుడు లేచి మరలా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. చట్టాన్ని మార్చావనుకో, ఆ చట్టపు దారిలో అనేక మంది వెళ్ళిపోయారు అనుకో, నిత్య నాశనం వాళ్ళకి, నీకు నాశనం, వాళ్ళకి నాశనం. అందుకని పరమదేవుడు ఏం చెప్పాడంటే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి పాత నిబంధన చరిత్రలో ఇర్మియా ద్వారా పరమదేవుడు చెప్పాడు, పురాతనమైన మార్గం అంటే ధర్మశాస్త్రం. ఆ మార్గం ఒక తిన్ననైన మార్గం వేశాడు. దానిలోంచి కుడికి కానీ ఎడమకి కానీ తొలగొద్దు, దాన్ని కలపొద్దు, తీసివేయద్దు, ఆచరించే దాంట్లో అటు ఇటు తొలగొద్దు అని చెప్పాడు. నేడేం చెప్తున్నాడంటే, నేడు ఈ వచనం చూస్తే పురాతనమైన మార్గం ఏది? కొత్త నిబంధన చట్టానికి పురాతనమైన మార్గం ఏది? క్రీస్తు ప్రభువే మార్గం పరలోకం వెళ్ళటానికి. క్రీస్తు ప్రభు సంఘమే మార్గం. ఆ మార్గంలో ఆయన శరీరం అనే తెర, అంటే శరీరం అంటే సంఘం. క్రీస్తు ప్రభు సంఘం ద్వారా వెళితే పరలోకం ఓపెన్ అయిద్ది. ధర్మశాస్త్రాన్ని ఆచరించుకుంటూ వెళ్తే నీతిమంతుడిగా తీర్చబడతాడు. మనుషులు అలా కాకపోతే క్రీస్తు ప్రభుని పంపించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి క్రీస్తు ప్రభు నీతిమంతుడై సమాధిని జయించి తిరిగి లేపబడ్డాడు.
ఆయన శరీరం అనే తెర ద్వారా వెళ్తే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. సహోదరులారా, క్రీస్తు మీ కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, హెబ్రీ పత్రిక 10:19 నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున అన్నాడు. ఈ మార్గం గుండా వెళ్తాం. ఈ మార్గాన్ని స్థాపించినటువంటి క్రీస్తు ప్రభు, ఆయన సంఘం, అపోస్తులకు ఆయన అందించిన బోధ, చట్టము, దీనికి కూడా ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలాగో చెప్పాడో అది నెరవేర్చాలని, వాళ్ళు నెరవేర్చకపోతే ఎలాగూ క్రీస్తు ప్రభుని పంపించి నెరవేర్చి క్రీస్తు దగ్గరికి ఆకర్షించాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దీనికి గ్రంథం ముగించేటప్పుడు మరలా హెచ్చరిక జారీ చేశాడు. రాసి మీ చేతిలో పెడుతున్నాను నేను, వీటికి ఏం కలపద్దు. 18వ అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా, అంటే రాయబడిన వాటికి ఇంకేదైనా కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడలా, కలిపిన తెగుళ్ళు తీసివేస్తే ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను, జీవవృక్షం అంటే పరలోకంలో యుగయుగాలు జీవించటం, అందులో కాలు పెడితే యుగయుగాలని ఆత్మ జీవించింది. పరిశుద్ధ పట్టణములోను పాలు లేకుండా చేయని సీల్ చేసేసాడు లాస్ట్ మాటలు చెప్పి. కాబట్టి ప్రభు అయిన త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలంటే చట్టాన్ని బోధించేవాడు దాటిపోకూడదు, వినేవాడు పరీక్షించుకోవాలి. చేతిలో డాక్యుమెంట్ ఉంది కాబట్టి పరీక్షించుకొని మనం అందరం కూడేది దేనికంటే దేవుని మార్గాలను చెరుపుకొని ఆయనకి విరోధంగా బ్రతికి నరకపాత్రలు కాకుండా ఉండటానికి పరమందున్న దేవుడు మానవుడు సూచించినప్పుడు ఆయన ఎక్కడుంటాడు అక్కడ ఉండాలని కోరుకొని, నరులారా తిరిగి రండి మోషే ప్రార్థన చేశాడు. నా దగ్గరికి రండి అని కోరుకుంటున్నాడు. మొన్నైంది వెళ్ళిపోద్ది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కొత్త నిబంధన చట్టాన్ని ఇప్పుడు నేడు క్రైస్తవులు అపోస్తులు బోధించిన బోధ, పరలోకంలో క్రీస్తు ప్రభువుకి దేవుడు బోధించిన బోధ, పరిశుద్ధాత్మలకు సహాయం అండి వాళ్ళ ద్వారా ప్రకటించిన సువార్త, దానిలోనే నిలబడాలి. దాన్ని కలపకూడదు, తీసివేయకూడదు. అందుకని అపోస్తులు ఏమన్నాడంటే, మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళం కాదు. నిన్నే గుర్తు చేసుకున్నాం. ఈ భిన్నమైన సువార్త ఎవడైనా ప్రకటిస్తే మేమైనను, గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవచ్చుడుగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అంటే 1వ శతాబ్దంలోనే భిన్నమైన సువార్తకు తిరిగిపోయే బ్యాచ్ ఉన్నారు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి చెరిపేవాళ్ళు ఉన్నారు, కలిపేవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కలవరపరిచేవారు అనేకులు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం మరలా చెప్తున్నాము, అతడు శాపగ్రస్తుడవును గాక. పాత నిబంధనలో శాపగ్రస్తుడు ఎవరో చూసాం, యెరొబెయాము ఏమైపోయాడు సంతతి. కాబట్టి మనం అలాంటి దుస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, వినేవారు, బోధించేవాళ్ళు ఆ బోధ నేర్చుకొని బోధించాలి. వినేవాళ్ళు అలా ఉందో లేదని జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మనిషికి ఉంది. 2 దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అయ్యా పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే 2 దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 14వ వచనం చదువుకుంటాం. 3వ అధ్యాయము 10 కాదు 6వ వచనం చదువుతాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏం చేయాలట? మేము మా వలన పొందిన బోధన ప్రకారము కాక, అంటే పారంపర్యాలు, అంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది అపోస్తులు అందించిన వాటి కాకుండా అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని, అంటే ఎక్కడెవరు నడుచుకుంటున్నారో సహోదరుని యొద్ద నుండి తొలగిపో
ఎందుకని? అక్రమంగా నడుచుకుంటున్నాడు, క్రమమైన మార్గంలో లేడు, నరకానికి వెళ్ళిపోతాడు. ఆ మార్గము నువ్వు కూడా వెళితే నరకంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి అక్రమంగా నడుచుకునే వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోండి. మేము ఎంతకాలం ఉన్నాం కదా అంటే, ఎంతకాలం ఉన్నా నరకానికి పోవాలనుకుంటే అక్రమైన మార్గంలో వెళ్ళిపో. పరలోకం కావాలనుకుంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోవాలి. తొలగిపోవటం అంటే పలకరీకుండా ఉండటం కాదు. నీ మార్గంలోకి నేను రానయ్యా, బైబిల్ చెప్పేది ఒక రకంగా ఉందయ్యా, అపోస్తుల బోధ ఒక రకంగా ఉంది, నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది, నీతో మాట్లాడతా, నీతో కలిసి ఆరాధనకు రాను, నీ అడుగుజాడలో నేను అడవను అని ప్రేమతో అక్కడి నుంచి తొలగిపోవాలి. ఇదే అధ్యాయము 14వ వచనం. ఈ పత్రిక మూలముగా, కాబట్టి ఈ పత్రిక ఏ పత్రిక రాసినా పత్రిక అందరికి సంబంధించింది. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఎవరు చెప్తున్నాడు తెలిసి ఈ సంగతులు? లోకంలో ఉండేవాళ్ళకి చెప్పట్లా, క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి తెస్సలోనికలో ఉండే సంఘానికి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులు చెప్తున్నాడు, ఈ సహోదరులోనే, క్రీస్తు ప్రభు సంఘంలోనే ఉండే వ్యక్తుల్లో అక్రమంగా ఎవడన్నా నడుచుకుంటుంటే వాడి దగ్గర నుంచి తొలగిపో. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకి ఎవడైనా లోబడకపోతే, లోకంలో సంగతి కాదు ఇది, క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే వాళ్ళకి లోబడకపోతే కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. సహవాసానికి రానయ్యా, నువ్వు వెళ్ళే మార్గం బాగలేదు, ఇదిగో గ్రంథంలో ఎట్ట ఉందంటున్నావు, నువ్వు చెప్పేది ఇంకో రకంగా ఉందో, సహోదరుడివే కానీ బోధకు భిన్నంగా వెళ్తున్నావు, నీతో నేను రానయ్యా. ఆయనను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం అదే. ఎవరి మీద ద్వేషంతోనో, లోకం నుండి మనుషుల మీద ద్వేషంతో చెప్పట్లేదు సుమి. అపోస్తుల బోధ చట్టం చెప్పటానికి అప్పుడప్పుడు చెప్పాను కదా, వస్తే పరుషమైన మాటలే, వ్యక్తులను కాదు. అది దేవుని సిస్టమ్ని ఎవరు పాడు చేయకూడదు, ఆయన బోధకి ఎవరు కలపకూడదు, తీసివేయకూడదు. పనిషబుల్, మనం పనిష్మెంట్ అనుభవిస్తామని ఎరిగి మనం జాగ్రత్తగా ఉండాలి. అలా అనుసరించేటువంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పు, శత్రువుగా కాదు. అయ్యా ఇలా కాదని చెప్పు. ఒకవేళ అలా వినకపోతే తోసేసేయాలి నుంచి. ముందు బుద్ధి చెప్పు అన్నాడు. బుద్ధి చెప్పిన తర్వాత వినకపోతే వదిలిపడేసేయి. కనుక ముందు బుద్ధి చెప్పడం అనేటువంటిది ప్రాముఖ్యమైన సంగతి. చట్టాన్ని బోధించేటువంటి వాళ్ళు జాగ్రత్తగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఎందుకని? బోధ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎవరు తెచ్చారు భూమి మీదకి? క్రీస్తు ప్రభు తెచ్చాడు. క్రీస్తు ప్రభు ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకి ఇచ్చాడు. అపోస్తులు ఏం చేశారు? లోకాన్ని ప్రకటించారు. లోకం నుండి జనులు వేరే ఏమయ్యారు? సంఘంగా కూడారు. ఈ సంఘంగా కూడుకున్నటువంటి వాళ్ళలో వచ్చి ఎవరైనా సరే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు. అపోస్తులు బోధను అంగీకరించట్లేదంటే దేవుణ్ణి అంగీకరించేవాడు కాదు. బోధ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని, కుమారుని అంగీకరించేవాడు. ఆ బోధలో నిలబడ్డాడు అనుకో, కుమారుని బోధ అపోస్తులు చెప్పిన బోధ అంగీకరించాడు అనుకో, క్రీస్తు ప్రభువుని అంగీకరించినట్టే. క్రీస్తు ప్రభువుని అంగీకరించాడు అనుకో, తనకు బోధించిన దేవుణ్ణి అంగీకరించినట్టే. కాబట్టి ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. సహోదరుడైన, ఇది రాసింది సంఘానికే. సంఘంలో ఉండే వ్యక్తులు కానీ ఈ బోధ లేకుండా ఏదైనా కొత్త రకమైన వచ్చాడు అనుకో, మీ ఇంటికి వస్తే వందనాలు అయ్యగారు అనొద్దు, మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. శుభం అంటే వందనాలండి, గ్రీటింగ్స్ బ్రదర్ అని అనొద్దు. ఎందుకని? ఈ బాధ యందు నిలిచి ఉండలేదు. ఈ బాధను తేక మీ ఎద్దుకు వచ్చిన వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎందుకంటే
శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలుపడదు. అంటే వాడితో పాటు కలిసిపోయావు, బ్రదర్ పర్లేదు అన్నావు అంటే ఏమని అర్థం? అంగీకరించినట్టే కదా. వాని దుష్టక్రియలో నువ్వు పాలువాడు అవుతావు. కాబట్టి బోధ మీ ఇంటికి వచ్చేటప్పుడు సహోదరుడినే అలాంటి వాడు వస్తే ఏం చేయాలి తెలుసా? ఏ బోధ గుర్తించాలి. వచ్చాడు కదంటలేదు అని చెప్పి చేర్చుకోవటం కాదు, ఏ బోధలో ఉన్నాడో ఎరగాల్సినటువంటి బాధ్యత మనుషుల మీద ఉంది. అందుకని ఏం చెప్తుంటాడంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు. దేవుని వాక్యాన్ని కలిపి చెరపకపోవటం ఇంకేం చేయాలంటే 2 కొరింథీ పత్రిక 2:17 పౌలు చెప్తున్నాడు, మేము దేవుని వాక్యాన్ని 2 కొరింథీ 2:17 మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. కాబట్టి అపోస్తలులు బోధించిన బోధ దేవుని వాక్యాన్ని కలిపి చెరపని, నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వాళ్ళే ఉండకూడదు బోధకులో, బోధించేవాళ్ళు. సువార్థికులు అసలు బోధకులనే పిలువబడవద్దని చెప్పాడు. ఈ బోధించేవాళ్ళు తమ బోధ కాదు, దేవుని బోధ క్రీస్తు ప్రభు ద్వారా అపోస్తలుల ద్వారా మనకు అందించబడింది. దాన్ని కలపకూడదు, కలిపి చెరపకూడదు. 1 కొరింథీ 4:6 ఒకవేళ నేను కలపట్లేదు చెరపట్లేదు అన్నావు అనుకో, అనుసరించేటప్పుడు అతిక్రమించకూడదు. అనుసరిస్తుంటావే, అనుసరించేటప్పుడు తెలుస్తున్నప్పుడు నీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు దాటి కాలు పెట్టకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 ఇక్కడ మోడల్ చెప్పాడు. ఏం మోడల్ చెప్పాడంటే, సహోదరులారా, కొరింథీలో ఉన్న వాళ్ళు చెప్తాడు, సహోదరులారా మీరు మమ్మును చూచి, ఎవరిని చూసి? అపోస్తలులను చూసట. మీరు మమ్మును చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మమ్మల్ని చూడండి, లేఖనముల యందు రాసి ఉన్న సంగతులు మేము అతిక్రమించకూడదని నేర్చుకొని అని అన్నాడు. కాబట్టి అలాగ నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవుని వాక్యాన్ని కలిపి చెరపకూడదు, దానికి ఏది కలపకూడదు, తీసివేయకూడదు. అనుసరించేటప్పుడు అతిక్రమించకూడదు. ఇంకేం చెప్పాడు తెలుసా? తీతుకు రాసిన పత్రిక 1:17 తీతుకు రాసిన పత్రిక 1:13 ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతువు చేత యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక. తీతు అనే సువార్థికుడికి ఏం చెప్తున్నాడంటే, యూదులు ఉన్నారు, కల్పనా కథలు చెప్తారు, సత్యము నుంచి తొలగిపోయేటువంటి మనుషులు కట్టడలను పెడతారు. వాళ్ళు మనుషులకి కట్టడలు పెట్టేస్తారు తొలగిపోయేటట్టుగా. లక్ష్య పెట్టొద్దని వదిలిపెడితే పర్లా. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. మామూలుగా చెప్పొద్దంట. ఎట్లా చెప్పాలంట? సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. సువార్థికుడి బాధ్యత అది. ఏదైనా సహోదరుడికి చెప్పామనుకో, మామూలుగా చెప్తేనేమో, కఠినంగా గద్దించే బాధ్యత సువార్థికుడిది. వింటాడా, నరకాన్ని తప్పించుకుంటాడు. వినకపోతే నరకపాత్రుడైపోతాడు. సువార్థికుని యొక్క బాధ్యత అది. ఈ గ్రంథాన్ని బోధించేవాడి బాధ్యత ఏంటంటేను స్వస్థుల విశ్వాస విషయంలో, రోగం విషయంలో కాదు. ఏ విషయంలో కాదు? విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము. రోగం విషయంలో స్వస్థత వచ్చేది ఎందుకు కాదంట. విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. ఎవరిని? కల్పనా కథలు సత్యాన్ని తొలగిపోయేటట్టు చేసేటువంటి వాళ్ళని కఠినంగా గద్దించు. మనుషుల ఆజ్ఞలు, కట్టడలు, పద్ధతులు అనుసరించి నడుచుకోవద్దు, వాటిని చేతబట్టుకోవద్దు అని చెప్పాడు. మనుషుల కట్టడలు కానీ, పద్ధతులు కానీ, ఆజ్ఞలు కానీ అనుసరించి నడవద్దు, చేతపట్టవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. కొలస్సీ పత్రిక 2:20 మీరు క్రీస్తుతో కూడా
లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, క్రీస్తు మృతి పొందాడు, నువ్వు ఎలా మృతి పొందాలి? పాపం విషయమే చచ్చిపోవాలి. అంటే లోకం యొక్క మూలపాఠాలు, లోకంలో రకరకాలు చెప్తారు. మీ నాన్న చచ్చిపోతే గుండు చేపించుకో, అర్థమైందా? తీసుకెళ్ళి పిండం పెట్టు, లేకపోతే 10వ రోజున దినాలు చేయి. దినాలు చేసినట్టు కొత్త నిబంధన కాపీలు ఎక్కడ లేదు. 3వ రోజు దినం పెట్టు, 10వ రోజు దినం పెట్టు. ఈ ఇంటి పేరోళ్ళ కంట 15వ రోజు దినం అంట, ఆ ఇంటి పేరోళ్ళ కంటే 7వ రోజు దినం అంట, ఆ తాత ముత్తాతల కంటే పిలక పెట్టారంట, ఈ తాత ముత్తాతలకు గుండు చేపించారంట, ఈ ఇంటి వాళ్ళందరూ కొత్త బట్టలు వేశారంట, ఈ ఇంటి వాళ్ళందరూ గుళ్ళు చేపించుకున్నారంట. ఎవడు చెప్పాడు ఇదంతా? మనుషులు కట్టడం. విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము కఠినముగా గద్దించుము. ఏడన్నా కొత్త నిబంధన కాపీలో ఉన్నాయా? ఉంటే చూపించండి. కాబట్టి ఒకడికి 3వ రోజు, ఒకడు 6వ రోజు, 8వ రోజు, 9వ రోజు దినాలు పెట్టమని ఎవరు చెప్పాడు? భారతదేశంలో ప్రత్యేకంగా, వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో అసలు ఈ సిస్టమే లేదు. తెలుసా మీకు? ఇండియాలో మనకుండేటువంటి హిందూ దేశం అనేటువంటి దేశంలో సాంప్రదాయాలు ఉన్నాయి, మనుషుల పద్ధతిలో లోకం యొక్క మూలపట్టాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏర్పాట్లు, దినాలు, తద్దినాలు, కార్యక్రమాలు, గుళ్ళు వగైరాలు. అపోస్తులు బాధ చెప్పినటువంటి కార్యక్రమం కాదు అది. మెల్లగా వేళ్ళునే లోపలికి వచ్చేసేసినాయి, దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వాడు. కాబట్టి అలాంటి వాటిని ఏం చేయకూడదట? మనుషుల మూలపాఠము, లోకంలో బ్రతుకుతున్నట్టు మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేతబట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. కాబట్టి ఏం ఇవి లోకం యొక్క మూలపాఠాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రంథం ఎంతో హెచ్చరించింది. 2 కొరింథీ 11:2 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎట్లనగా పవిత్రులైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు క్రీస్తు యొక్క సరళత నుంచి, పవిత్రత నుంచి ఎట్లయినా తొలగిపోదురేమో అని భయపడుతున్నా అన్నాడు. భయపడినట్టే తొలగిపోయారు. ఈరోజు 45,000 రకాలు ఎట్లా వచ్చినాయి? యెరొబోము చేసిన టైపే. యెరొబోము అనే రాజు ఎలాగో టైప్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే, యెరూషలేము వెళ్తే అలాగ జనం వెళ్ళిపోతారేమో. ఈ విధానంలో మనుషులు 45,000 రకాల గుంపులు అయిపోయారు. క్రీస్తు అలాగ విభజింపబడినాడా? కాబట్టి ఏ గుంపులో ఉంటావు ఆలోచన చేసుకో. గ్రంథపు సరిహద్దుల్లో ఉండాలంటే మార్గం ఇది. లేదు మనుషుల పద్ధతులు వెళ్ళిపోతానంటావా? అది నీ నాశనం. అది నువ్వు కోరుకొని తెచ్చుకునేటువంటిది. పరమదేవుడు చెప్పినటువంటి సంగతిలో కానే కాదు. అందువలన ఈ విషయాల్లో మనం జాగ్రత్త వహించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వారి మీద, చెప్పేవారి మీద ఉంది. చెప్పేవాడేం ఎక్కువ కాదు, నేనేం ఎక్కువ కాదు. దీనికి ప్రపంచంలో ఎవడైనా ఎక్కువ కాదు. మనుషులు కట్టడలు లక్ష్య పెట్టకూడదు. రోమపత్రిక 16:17. నాకు ఇచ్చిన టైం అయిపోవచ్చింది, ముగించేస్తున్నా. రోమపత్రిక 16:17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టిండుడని మిమ్మల్ని బతిమాలుతున్నాడట పౌలేమని. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు, ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టిండుడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాం. వారిలో నుండి తొలగిపోవుడే. భేదాలు, ఆటంకాలు కలుగు చేశారనుకో, ఈ బాధకు భిన్నంగా వారిలో నుంచి తొలగిపోవుడే చేయాలి. ఎందుకంటేను అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసుడు. దాసుడు అంటే అర్థం తెలుసు మీకు? నోటి మాట వేరే. దాసుడు దాసత్వం చేసేవాడు. దాసుడంటే అమ్మబడినవాడు. అమ్మబడిన వాడికి స్వాతంత్ర్యం ఉండదు. కొనుక్కున్నవాడు ఏం చెప్తే అదే చేయాలి. కడుపు నిన్ను కొన్నదనుకో, ఎప్పుడు తిన్నా వెళ్ళిపోదామని ఎదురు చూస్తుంటాం. వారి కడుపే వారి దేవుడు అన్నాడు. అంటే ఏం చేయాలి? అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసుడు. కడుపుకు దాసుడైన వాడు క్రీస్తు మాటలు ఎలా చెప్తాడు?
కడుపుకు దాసుడైపోయాడు. తిందాం తిందాం అంటుంది, ఏదో ఒక మాటలు చెప్తే తినరా అంటుంది. కడుపుకు దాసుడయ్యాడు. క్రీస్తుకు దాసుడయ్యాడు అనుకో. గల్తీ పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తుకు దాసుడైతే ఏం చేయాలి? క్రీస్తుకు దాసుడైతే ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం వేయాలంటేను ఆయన చెప్పేశాడు, నేను క్రీస్తు 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టుకోవడం అయితే క్రీస్తుకు దాసుడనే కాకపోదును. క్రీస్తు దాసుడు కడుపుకు దాసుడు కాడు. కడుపుకు దాసుడు క్రీస్తుకు దాసుడు కాలేడు. క్రీస్తుకు దాసుడు ఏడనుకో, కడుపుకు దాసుడు కాదు, దేనికి దాసుడు కాదు, పాపానికి దాసుడు కాదు. కాబట్టి క్రీస్తు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, నీకు బోధనిచ్చాడు. పరలోకం వెళ్తున్నావు, బోధన హృదయంలో పెట్టుకో. ఎక్కడ పడిపోతావు జాగ్రత్తగా ఉండు. గ్రంథం చదువుకుంటుండు, లేఖన భాగాలను అతిక్రమించకుండా జీవిస్తున్నాడు. కాబట్టి ఏంటంట, మనుషుల దయ అవసరం లేదు, మనుషులను సంతోష పెట్టేవాడిని అయితే క్రీస్తుకు దాసుడినే అవసరం. అంటే ఒకవేళ నువ్వు మనుషులకు దాసుడు కావాలన్నావు అనుకో, ఈ గ్రంథం చేతపట్టొద్దు, అవసరం లేదు. కడుపుకు దాసుడు అవ్వాలనుకున్నావు అనుకో, ఈ గ్రంథం చేతపట్టొద్దు, వేరేది చేసుకో. కాబట్టి కడుపుకు దాసుడైన వాడు క్రీస్తుకు దాసుడు కాలేడు. వాళ్ళు ఏం చేస్తారంట, తమ కడుపునకే దాసులు. తమ కడుపునకే దాసులు ఏం చెప్తారో కిందకు చెప్పేసేసాడు. కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపట్ల మనసులు మోసపుచ్చుదురు. అది సంగతి. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపట్ల మనసులను మోసపుచ్చుదురు. కాబట్టి ఏం చేయకూడదు, ఇంపైన మాటలకి ఇచ్చక మాటలకి వెళ్ళకూడదు. కడుపుకు దాసులైనవాడు ఈ కార్యక్రమం జరిగిస్తుంటాడు. అందువలన అట్టి వారిలోని అటువంటి వాళ్ళు కనిపెట్టండి, వాటిలోంచి తొలగిపోండి అని చెప్పేసి. కాబట్టి బోధన తేకుండా ఎవడైనా వస్తే అయిపోయింది నా టైము. కరెక్ట్గా చెప్పేశారు, ఎట్టి పరిస్థితులు 4 గంటలకు ఆపేయాలని. అందువలన ఈ బోధ కలపటానికి కానీ చెరపటానికి కానీ ఎవడికి హక్కు లేదు. పండగలు లేవు, పబ్బాలు లేవు. కొత్త నిబంధన కాపీలో ఏ పండగ లేదు. క్రిస్టమస్ పండుగ లేదు, ఎంప్లాయీస్ క్రిస్టమస్ లేదు, ఈస్టర్ పండుగ లేదు, రకరకాల పండుగలు లేదు. పండుగలు కావాలి జనానికి, శరీరాన్ని తృప్తిపరచుకో. చట్టంలో లేవు అవి. కాబట్టి ఇలాంటి సంగతులు. మ్యూజిక్ లేదు మీ దగ్గర, చప్పకుంది. చప్పకుందా నీకు? మ్యూజిక్ లేదంటే చప్పగా ఉందంట. నీకు అపోస్తుల బోధ దేవుడు బోధించి నీ చేతికి చట్టాన్ని అప్పగిస్తే చట్టాన్ని ధిక్కరించిపోయి మళ్ళీ చప్పకుందంటున్నావంటే నువ్వు ఎలాంటి వాడివి? నీకు చట్టం తెలియని వాడివి. చట్టం తెలిస్తే తెలిసిన వాడికి తెలియని వాడికి ఎట్లా ఉంటుందో నేను నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది చట్టం తెలియకపోతే చట్టం చెప్పినప్పుడు విని మార్చుకుంటారు. నేను డిగ్రీ చదువుతున్నా, బీఎస్సీ ఫస్ట్ ఇయర్, ఇక్కడే బాపట్లలో ఆర్ట్స్ కాలేజ్. మనం వెళ్ళే దారిలో కాలేజ్ ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను నేను. కొత్తగా సైకిల్ తొక్కడం అంటే భలే ఇష్టంగా ఉండేది. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో స్టేషన్కి వస్తానంటే వెళ్ళి ప్లాట్ఫారం ఎక్కడానికి కూడా బాగుంటే తొక్కుంటే వెళ్ళిపోయి ప్లాట్ఫారంలో 2 రౌండ్లు వేసాను. ప్లాట్ఫారం మీద సైకిల్ తొక్కకూడదు, బళ్ళు నడపకూడదు. ఒకవేళ పార్సిల్ వేసే వెళ్ళి ఉంటే నడిపించుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి తప్ప రౌండ్లు కొట్టడానికి ప్లాట్ఫారం మీద సైకిల్ తొక్కడానికి కాదు. నాకు తెలియదు, అమాయకుడు నేను చెప్పాలండి, నాకు అసలు తెలియదు ఆ సంగతి. తెలియకపోతే తిరుగుతూ ఉన్నాను నేను. ఆ తిరుగుతూ ఉండే సమయంలో ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కేకేశాడు. ఏం బాబు అన్నాడు. ఏంటన్నా ఇట్రా అన్నాడు. సైకిల్ దొక్కుంటే అక్కడ ఆపి ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన పెట్టి ఏంటి సంగతులు అన్న, కొంచెం దిగు బాబు అన్నాడు. దిగా. సైకిల్ తెచ్చి ఇక్కడ పెట్టు అన్నాడు. అక్కడ పెట్టా. ఇంటికి వెళ్ళు అన్నాడు. సైకిల్ అన్నా. సైకిల్ రాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఏమైందండి నా సైకిల్ తీసుకుంటున్నారు అన్న. మీ ఇల్లు అనుకున్నావా, బజార్ అనుకున్నావా, నీ ఇష్టమైన రౌండ్లు కొడుతున్నావు ఇక్కడ అన్నాడు. ఏం సార్ అన్న, ప్లాట్ఫామ్ మీద సైకిల్ తగ్గకూడదని తెలియదా నీకు అన్నాడు. నాకు నిజంగా తెలియదండి అన్న. కూర్చో, మీ ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు దిగుతాడు, ఇక్కడ తెనాల నుంచి వస్తాడు మా ప్రిన్సిపాల్ గారు, కేఆర్కే ఆయన ప్రిన్సిపాల్ గారు ఉన్నాడు, సింహం అంటాడు ఆయన. మీ ప్రిన్సిపాల్ గారు వస్తాడు, కూర్చొని నేను ఇక్కడ ప్లాట్ఫామ్ మీద సైకిల్ దొక్కమని నేర్పించాడేమో నీకు, ఆయన వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు. నాకు అర్థమైపోయి గుట్టుకు ముంచిన చేతులు పెట్టుకొని
ఎట్ నుంచి ఆయనకు అర్థమైంది, నేను అమ్మాయి నాకు తెలియక తొక్కుతున్నాను సంగతి అర్థమైంది. ఇప్పుడు నాకు తెలియదు సార్, తెలియక సైకిల్ దొక్కానండి, ఎప్పుడు రానండి నేను అమ్మాయి, నాకు అర్థమైందిలే, తీసుకెళ్ళి ఎప్పుడు సైకిల్ దొక్క మాకు వెళ్ళిపో అన్నాడు. సైకిల్ ఇచ్చేసాడు. అది మొదలు ఆ ఏరియాలో కూడా సైకిల్ పోదు. ఇక రైల్వే ప్లాట్ఫారం కాదు, ఆ పరిసరాల్లో కూడా ఇప్పుడు వెళ్ళేవాడు. కాబట్టి చట్టం మీకు తెలియకపోతే తెలుసుకున్న రోజున ఏం చేయాలంటే భయపడి దాన్ని గైకొని గౌరవించి దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఉదయం చెప్తా ఆపాను కదా, ఆ మ్యూజిక్ గురించి చదివి నాకు అర్థమైపోయి వెంటనే అదొక్కటే కొరతుంది, బాప్తిస్మం పొందడానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి ఏదో నీళ్ళలో మునిగి రక్షణ అనుకొని భ్రమపడద్దు. చట్ట ప్రకారం ఆలోచన చేసుకొని స్వార్థ విధేయత చూపించి సంగతులు ఎరిగి నిజంగా మారుమనసు పొంది బాప్తిస్మం పొందితే నువ్వు అదృష్టవంతుడివి. ప్రపంచంలో నీకంటే ధనవంతుడు ఎవడు లేడు. ప్రపంచంలో కోట్ల ఆస్తున్నవాడు చస్తే పాతాళానికి వెళ్ళిపోతాడు, ఈ సువార్తను విని గ్రహించి మారుమనసు పొందనవాడు. నువ్వు చస్తే పరలోకంలో నీ కొరకు జీవ కిరీటం ఉంది, మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తావు. భూమి మీద కోటీశ్వరుడైనా కూటికి లేనివాడైనా దుఃఖము సుఖము ఆనందము బాధ భూమి మీద అనుభవించాల్సిందే. కానీ ఈ అపోస్తుల బోధ ప్రకారం యోధా పత్రిక 1:3 సహోదరులారా, మనకందరూ కలిగే రక్షణ గురించి రాయవలనని విశేషాసక్తి ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని వేడుకొంచెం మీకు రాయవలసి వచ్చెను. ప్రకటన గ్రంథం 14:13 క్రీస్తునందు మృతులు ధన్యులు, నిజమే, వారు తమ తమ ప్రయాసమని విశ్రాంతి పొందుదురు. ఇక విశ్రాంతి ఎక్కడ లేదు. చట్టానికి లోబడినంటావా, నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావు, ఏడ్పు, పండ్లు కొరుకుట, పొగ, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును అన్నాడు. పలకరించేవాడు ఉన్నాడు అక్కడ. ఎరా బాగున్నావు అనేవాడు లేడు అక్కడ. ఎందుకంటే బాగుండేవాడు ఎవడు లేడు అక్కడ. ఒక్కడు కూడా పాతాళానికి వెళ్ళిపోయావా, బాగుండేవాడు ఎవడు లేడు. ఏడ్పు, పండ్లు కొరకటం, వారి బాధకి అరుస్తుంటే పొగలేసిద్దట. దాని నుంచి తప్పుకోవాలంటే అపోస్తుల బోధ నిమిత్తం పోరాడి జయించి మృతి పొందు. లోకంలో దరిద్రుడు నీకంటే ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. మహిమైశ్వర్యం, భూమి మీద ఐశ్వర్యం ఉంటే ఉండొచ్చేమో, మహిమైశ్వర్యంలో ఎవడు ప్రవేశించడం. కాబట్టి అలాంటి ధన్యత అపోస్తుల బోధలో ఉంది. ఆ బోధ మనుషులను రక్షించింది, రక్షించిన వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళింది. ఈ చట్టం కలపకుండా చెరపకుండా దీన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలని మరి ఎంతసేపు 2 రోజులు ఓపికగా శ్రద్ధగా విన్న మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ ముగిస్తా ఉన్నా.